నేను కూడా మీ ఆయన వల్లభనేని వంశీ వల్ల నష్టపోయిందని అని చెప్పాను. నేను ఒక టెన్యూర్లో పొలం అమ్ముకుందాం అని చెప్పి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత నీ సోకాల్డ్ హస్బెండ్ చేపించిన ఘనకార్యం వల్ల నరసింహారావు అనేవాడు రెడ్ మార్క్ వేస్తే ఆ పొలాన్ని నమ్మలేక అడ్వాన్స్ తీసుకున్న దగ్గర మాటలు పడి 6 నెలల పాటు ఇంట్రెస్ట్ నష్టపోయి ఆ సిచ్యువేషన్లో బిజినెస్ లాస్కి ఎంటర్ అయ్యి ఆర్థికంగా చితికిపోయిన నన్ను ఏమంటావు? మా మానసిక వేదనకి నీకేంటి సమాధానం ఉందా? ఏదో దేవుడి దయ వల్ల గుడ్డిలో మెల్లో తప్పిపోయి కొన్ని లక్షలు లంచం ఇచ్చుకుని బయటకు వచ్చావు. లక్షలు తీసుకోవాలంటే మా వల్ల ఎక్కడవుతుంది? నీ వల్ల అవుతుంది. కానీ ఆలోచించండి, ఇలా ఎంతమంది ఉంటారు? ప్రతి ఒక్కరికి 3 రూపాయలు 4 రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుని డబ్బులు చితికిపోయిన కుటుంబాల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు ఆన్సర్ చెప్తావా? వాళ్ళు పడే మనోవేదన ముందు నీ మనోవేదన ఎంత? తప్పే ఉందండి. అసలు ఇతను ఇంతేనా ఇంతకంటే ఇంకా పనిష్మెంట్ లేదా నాలంటే చాలా మంది అనుకుంటారు. వీళ్ళందరికీ ఆన్సర్ చెప్పడానికి నువ్వు రాలేదే ఆ రోజు. ఎన్ని దుర్మార్గాలండి. చెరువులు పెంచాలి ఊళ్ళో అంటారు. చెరువులు తవ్వుకుని వెళ్ళిన మీ మొగుడు వ్యవసాయానికి పనికిరాని చెరువులు చేసి ఇసుక తవ్వుకెళ్ళినళ్ళు ఆర్థికంగా రైతులు ఎంత నష్టపోయారో ఆలోచించావు ఆ రోజు? వాళ్ళ మానసిక ఆవేదనకి నువ్వేం రెస్పాన్సిబిలిటీ ఇస్తావు?